మా ఇంటి దగ్గర ఒక డాగ్ పర్వతగిరిలో. ఈ డాగ్ అయితే మేము బస్ స్టాండ్ నుంచి ఇటు ఎంటర్ కాగానే మా బండి చూసి ఇంకా మా వెనకాలనే పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా వస్తుండే మధ్యలో షాప్ ఉంటుంది కదా, బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొని వస్తాం దానికోసము. పోయేటప్పుడు అయితేనేమో అక్కడే తీసుకొని వేస్తాము, లాక్ వేస్తాం కాబట్టి. వచ్చేటప్పుడు మాత్రం మా ఇంటికి వస్తుంది. కుక్కకి విశ్వాసము అంటారు కదా, కొంచెం పెట్టినా విశ్వాసం ఉంటుంది అంటారు. అంటే మనుషుల కంటే కుక్కలు బెటర్. సో కుక్కలకు ఉన్న విశ్వాసం మనుషులకు లేదు ఈ రోజులలో. ఇంకా ఏ టైం అయినా కూడా ఇంక ఇక్కడే పడుకుంటుంది. దీనికి పిల్లలు అయినాయి, చిన్న చిన్న క్యూట్గా ఉంటాయి. అవి వస్తాయి, పాలు తీసుకురాపో అంటే తీసుకొస్తుంది. పాలు కూడా పోస్తాం వాటికి. చూసిండ్రు కదా. పో ఇక పో నాన్న పో. తిన్నావా తిన్నావా తిన్నావా? పో ఇక పో పో. చూసిల్లా. ఇంకా ఈ చెట్లల్లో ఇదంతా ఇట్లా మేము ఉంటాం కదా, మాకైతే ఎప్పుడు ఎలాంటి పాములు అలాంటివి ఏమీ రాలేదు. ఆ దేవుడి దయ వల్ల అయితే హ్యాపీగా ఉంటాము. ఇంక గాలి గడ్డి గ్రీనరీ వాతావరణం అయితే సూపర్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. సిటీలో కంటే ఇక్కడ ఊర్లో ప్రశాంతంగా ఉంటుంది. హాయ్, మీ పిల్లలేరే అక్కడ ఉన్నారా? ఉన్నారా? తీసుకురాపు పో, తీసుకురాపు. కూర్చో. తిన్నావా? ఇటు తిన్నదంట. ఏయ్ పడుకుంటుంది. మేము పోయేటప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యి మా బండిని కలుపుతుంది. వచ్చి షాప్ తర్వాత దాకా వచ్చి ఇక వెనుకకి వచ్చేది పాపం. దాని ఆతృత, దాని ఆనందం. దానికి వచ్చి బిస్కెట్స్ తిని నిదానంగా కూర్చొని మమ్మల్ని చూసుకొని అప్పుడు కానీ వెళ్ళిపోతుంది. వరి చూడండి ఎంత మంచిగా ఉన్నదో. పొలం మంచి గ్రీనరీ కార్పెట్లా ఉంది కదా, సూపర్ ఉన్నది. మా పక్కన గడ్డి బాగా పెరిగిందండి. ఒక 2 days అట్లా హాలిడేస్ వచ్చినప్పుడు మేము క్లీన్ చేసేది. ఈసారి హాలిడేస్ వస్తలేవు, ఇక్కడ స్పెండ్ చేయడం లేదు. అసలు ఈ గడ్డి అంతా తీసేయాలి, చెట్లు పెట్టుకోవాలి మంచిగా. ఈ వేప చెట్టు మాత్రం పెద్దగా అయిపోయింది. మామిడి చెట్లు ఇవన్నీ పెరిగినాయి, బాగా పెరిగినాయి. గులాబీ చెట్లు కూడా ఫుల్ ఉన్నాయి, పైనకి అందట్లేదు.